గణేశాయ నమః, గాయత్రీదేవ్యై నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. డిసెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. అయితే ఈ నెలలో వచ్చే ముఖ్యమైన పర్వదినాలు ఏమిటంటే కనుక డిసెంబర్ 3వ తారీఖున బుధవారం రోజున హనుమద్వ్రతము, దత్త జయంతి రెండూ కలిపి వచ్చేసాయి. కాబట్టి చాలా విశేషం. వీలున్న వారు ఎవరికైతే ఆంజనేయ స్వామి ఇష్టమైతే వాళ్ళు హనుమద్వ్రతాన్ని చేసుకోండి, లేదా దత్తాత్రేయ స్వామి వారి ఇష్టమైతే కనుక అనఘా దత్త వ్రతాన్ని చేసుకోండి. అయితే మీకు పూజారులు దొరకకపోయినా, పూజ ఎలా చేసుకోవాలో తెలియకపోయినా, ఇతర దేశాలలో ఉన్నా కూడా ఇబ్బంది పడకుండా డిసెంబర్ 8వ తారీఖున సోమవారం రోజున సంకటహర చతుర్థి వచ్చింది. కాబట్టి సంకటహర చతుర్థి వ్రతం చేసుకోవాలన్నా కూడా మీకు ఇంకా అసలైన చాలా ముఖ్యమైన ప్రధానమైన విషయం ఏంటంటే కనుక ధనుర్మాసం ఎప్పటి నుంచి డిసెంబర్ 16వ తారీఖు మంగళవారం నుండి జనవరి 14వ తారీఖు ఏకాదశి బుధవారం భోగి పండుగ వరకు కూడా మనకి ధనుర్మాసం రాబోతోంది. అయితే ఈ సందర్భంగా మా పీఠంలో ఏంటంటే కనుక సంపూర్ణ లక్ష్మీ కుబేర సహిత సుదర్శన యాగాన్ని చేయాలి అని మహాసంకల్పం చేశాం. అయితే ఈ సందర్భంగా ప్రతిరోజు ఎటువంటి కార్యక్రమాలు జరుగుతాయా మా పీఠంలో అంటే, మా పీఠంలో ఉండే ఆచార్యవర్యుల చేత ప్రతిరోజు కూడా ఉదయం నుంచి విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనము, పరిషత్తు, కృచ్ఛ్రిత్రయాలు, అలాగే మండప ఆరాధనలు, వాటితో పాటుగా ఏంటంటే కనుక పంచసూక్తాలతోటి స్వామివారికి అభిషేకము చేయడం